చికెన్ చేసుకుంటున్నాము. చికెన్ కర్రీ ఫ్రై విత్ కొంచెం గ్రేవీ కూడా అండి, కొద్దిగా లైట్గా గ్రేవీ కూడా. చికెన్ 1/2 kg కడిగేసుకున్నామండి. కడిగేసుకొని పసుపు అంతా వేసి కడిగేసుకున్నాము. ఇప్పుడు ధనియా పౌడర్ వేసానండి. మనం పసుపు వేసుకుందాం, కొంచెం పసుపు, ఉప్పు, కారం అంతా వేసుకుందాము. కారం అండి, రుచికి సరిపడా సాల్ట్, పెరుగు కూడా వేసుకుందామండి కొద్దిగా. జీలకర్ర, సోంపు, ఫ్లవర్ అండి, ఇది బిర్యానీ స్టారు, పట్టా, లవంగాలు వేసుకుందాము. ఇందులో పట్టా, లవంగం, సోంపు, జీలకర్ర, ఫ్లవర్ అండి. కారం వేసుకుందాము, మిక్స్ చేసుకుందామండి అంతా. రుచికి సరిపడా సాల్ట్, ఇంకో స్పూన్ కారం వేసుకుంటాము, 2 స్పూన్స్. చికెన్ మసాలా కూడా వేయాలండి. ఆయిల్ వేసుకుంటున్నామండి, 1 పావు. కొద్దిగా పసుపు, పెరుగు వేసుకుందాము. హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకుందామండి. ఇందులో సీడ్స్ తీసేసి పిండుకోవాలి. నిమ్మరసం పిండేసుకుందామండి. ఇంకా మనం కలిపేసుకొని నానబెట్టేసుకుందాము. కలుపుకుందాం. బిర్యానీ ఆకు, కొత్తిమీర కూడా వేసుకుందామండి. చికెన్ మసాలా వేసుకుందామండి. ఇంకా మనం మిక్స్ చేసుకుందాము. బిర్యానీ ఆకు కూడా వేసేసాను. మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ పెట్టుకుందామండి. తర్వాత మనం ఫ్రై చేసుకుందాం. తర్వాత కొత్తిమీర వేసుకుందాము. బాగా కలిపేసుకుందాము. బాగా కలిపేసామండి. ఎమ్మీగా ఉంది. ఒక 1/2 అవర్ నానితే చాలా బాగుంటుందండి, టేస్టీగా అవుతుంది. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము ఒక 1/2 అవర్. తర్వాత చూద్దామండి. చికెన్ నానిపోయిందండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము. నానిపోయింది కదండి. ఇప్పుడు 1/2 అవర్ అయింది. ఇప్పుడు మనం కడాయిలో వేసుకుందాము. కొద్దిగా ఉల్లిగడ్డ కూడా మీడియం సైజ్ ఆనియన్ కట్ చేశానండి, ఇది కూడా వేసేసుకుంటాము. స్టవ్ ఆన్ చేసుకుందాము. కొద్దిగా ఆయిల్ ఉందండి, ఆయిల్ని 1 పావు ఆయిల్ వేసుకుందాము. ఒక పావు వేస్తున్నానండి. హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిపోయిందండి, ఆనియన్స్ వేసేసుకుందాము. ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందామండి. మనం చికెన్ అంతా ఈ ఆయిల్లో వేసేసుకున్నాము. మూత పెట్టుకుందామండి. ఒక 2 మినిట్స్ తర్వాత కలుపుతాము. చికెన్ పెట్టుకున్నాము. 2 మినిట్స్ తర్వాత కలిపేసుకుందామండి. ఇప్పుడు
కొత్తిమీర వేసుకుందామండి ఇప్పుడు. ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర వేసుకుంటే మనకు మంచి ఫ్లేవర్ వస్తుందండి, అరోమా మంచి టేస్ట్ కూడా వస్తుంది. మూత పెట్టుకుందాము. చూద్దామండి. చూసారు కదా చికెన్ రెడీ అండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. చూసారా కొంచెం గ్రేవీ కూడా ఉంది. చికెన్ రెడీ అండి. హోటల్ స్టైల్లో ఉంది కదా చికెన్. చూసుకుంటేనే తినేయాలనిపిస్తుందండి. ఈ కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అయిపోయిందండి చికెన్. కొత్తిమీర వేసుకున్నాం కదా, ఇంకా మూత పెట్టేసుకున్నాము. చికెన్ ఫ్రై అయిపోయింది. చికెన్ ఫ్రై రెడీ అండి. సర్వ్ చేసుకొని తినడమే అండి, ఆలస్యం. మూత పెట్టేసుకున్నాము. అయిపోయింది కదా. థ్యాంక్ యూ. మీరు కూడా ఇలానే వెరైటీగా చేసి తినండి. థ్యాంక్ యూ.